హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో రిలీజ్ అయినటువంటి ఒక ఫ్యామిలీ డ్రామా ఇన్వెస్టిగేషన్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే త్రిబంధారి బార్బరిక్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో శామ్ అనే వ్యక్తి చాలా కంగారుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి నా మనవరాలు కనిపించడం లేదు, మీరే వెతికి పెట్టండి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఎస్ఐకి మినిస్టర్ ఫోన్ చేసి నా కుక్క కనిపించడం లేదు, దాన్ని వెతుకు అని అంటాడు. దాంతో ఎస్ఐ వెంటనే వాళ్ళ స్టేషన్ లో ఉన్నటువంటి మంచి ఆఫీసర్స్ ని ఆ కుక్కని ఎతకడానికి పంపిస్తాడు. ఆ వెంటనే అక్కడ వచ్చినటువంటి శామ్ ను చూసి, ఓ నీ మనవరాలు కూడా మిస్ అయింది కదా అని వెంటనే స్టేషన్ లో దేనికి పనికి రాకుండా ఉండేటటువంటి ఒక కానిస్టేబుల్ అయినటువంటి చంద్రాని పిలిచి ఈ కేసుని నువ్వే హ్యాండిల్ చెయ్యని శామ్ తో పాటు కానిస్టేబుల్ చంద్రాని పంపిస్తాడు. దాంతో శామ్ మరియు చంద్ర ఇద్దరు కూడా ఆ పాపను వెతుకుతూ బయటికి వెళ్తారు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి గతంలో నిధి పేరెంట్స్ చనిపోయినప్పటి నుంచి కూడా శామే దగ్గరుండి నిధిని పెంచి పోషిస్తూ ఉంటాడు. నిజానికి నిధి పేరెంట్స్ చనిపోయినప్పటి నుంచి కూడా శామే నిధిని దగ్గరుండి మరీ పెంచుతూ ఉంటాడు. ఒకరోజు శామ్ ఆ నిధిని ఒక నాటకం దగ్గరికి తీసుకుని వెళ్ళగా నాటకం జరిగే మధ్యలో నిధి వాష్రూమ్ కి వెళ్తుంది. అయితే ఎంతసేపటికి నిధి రాకపోవడంతో శామ్ చాలా కంగారు పడుతూ బయటికి వెళ్ళగా ఆ సమయంలో నిధి అక్కడ ఒక వ్యక్తికి సహాయం చేస్తూ ఉంటుంది. అది చూసినటువంటి శామ్ వెంటనే నిధి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎప్పుడూ కూడా నన్ను ఒంటరిని చేయకు, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్లితే నాకు చాలా భయంగా ఉంటుంది అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు శామ్ తను ఒక సైకియాట్రిస్ట్ కావడంతో ఒక సెమినార్ దగ్గరికి వెళ్ళి అక్కడ జీవితంలో చాలా బాధలు పడుతున్న వాళ్ళందరినీ చూసి, మీరు ప్రతి చిన్న విషయానికి కూడా బాధపడకూడదు, లైఫ్ లో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి, మీరు ఏమాత్రం భయపడకుండా ముందుకు వెళుతూ ఉండాలి అని వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఆ సెమినార్ అయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు. అలా ఇంటికి తిరిగి వచ్చి చూడగా అక్కడ తన మనవరాలు కనిపించదు. దాంతో శామ్ వెంటనే చాలా కంగారు పడుతూ నిధి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి నిధి గురించి అడగ్గా తను కూడా తన గురించి నాకేమీ తెలియదు అని అంటూ ఉంటుంది. దాంతో శామ్ చాలా కంగారు పడుతూ పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చి ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. శామ్ వెంటనే కానిస్టేబుల్ చంద్రాని చూసి, నిధి దగ్గర ఒక స్మార్ట్ వాచ్ ఉంది, ఆ స్మార్ట్ వాచ్ నా సెల్ ఫోన్ కి లింక్ అయి ఉంది, దీన్ని బట్టి నిధి ఎక్కడ ఉందో మనం కనుక్కోవచ్చా అని అడుగుతూ ఉంటాడు. దాంతో చంద్ర వెంటనే ఒక హ్యాకర్ దగ్గరికి వెళ్లి దాన్ని చూపించడంతో తను ట్రేస్ చేసి ఆ నిధి ఫోన్ ఉన్నటువంటి లొకేషన్ ని చెప్పడంతో శామ్ మరియు చంద్ర ఇద్దరు కూడా బయలుదేరి అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ కట్ చేస్తే స్టోరీ గతానికి వెళ్తుంది. ఇక్కడ మనకు రామ్ మరియు దేవ్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ని చూపించడం జరుగుతుంది. వాళ్ళిద్దరూ కూడా దాస్ అనే ఒక గ్యాంగ్స్టర్ దగ్గరికి బయలుదేరి వెళ్తారు. ఆ గ్యాంగ్స్టర్ వాళ్ళని చూసి, నా కుక్కను ఒకసారి మీరు వాకింగ్ కి తీసుకుని వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు. ఇక్కడే మనకు తెలిసేది ఏమిటి అంటే, నిజానికి ఈ దేవ్ దాస్ దగ్గర ఒక 30 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని ఉండి ఉంటాడు. అయితే ఆ డబ్బుల్ని దేవ్ జూదంలో పోగొట్టేసి ఉండడంతో దాస్ వెంటనే దేవుని చూసి, ఆ 30 లక్షలు కూడా త్వరలో నాకు ఇవ్వు, లేదంటే నువ్వు ఒక పని చెయ్యి, లేదంటే మీ పద్మ ఆంటీ దగ్గర ఆ ఏరియాలో నాకు డ్రగ్స్ అమ్ముకోవడానికి పర్మిషన్ ఇప్పించు, నీ 30 లక్షల అప్పును నేను మాఫీ చేస్తాను అని అంటూ ఉంటాడు. ఆ మాట్లాడిన దేవి వెంటనే దాసుని చూసి, ఖచ్చితంగా ఈ ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. శామ్ మరియు చంద్ర ఇద్దరు కూడా ఎక్కడైతే నిధి వాచ్ ఉందని లొకేషన్ చూపిస్తున్నారో ఆ ప్లేస్ కి వెళ్ళగా అక్కడ ఒక ఇంట్లో నిధి వాచ్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకుని, ఈ వాచ్ నీకు ఎక్కడదే అని అడగ్గా తను వెంటనే శామ్ మరియు చంద్రాని చూసి, నాకు ఈ వాచ్ ఒక ప్లేస్ లో దొరికింది, అంతకు మించి నాకేమీ తెలియదు అని అంటూ ఉంటాడు. దాంతో వాళ్ళు వెంటనే ఆ వాచ్ ని తీసుకుని అడ్రస్ కనుక్కుని అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ ఉంటారు. ఇక్కడ స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. దేవ్ మరియు రామ్ ఇద్దరు కూడా దాస్ కుక్కను వాకింగ్ కి తీసుకుని వెళ్లి ఉన్న సమయంలో దారి మధ్యలో దేవ్ డ్రగ్స్ ని అమ్ముతూ ఉంటాడు. ఆ డ్రగ్స్ ని కుక్క మెడలోనే పెట్టి ఉంటారు. ఇదంతా చూస్తున్నటువంటి రామ్ చాలా షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే రామ్ ఫస్ట్ టైం దేవ్ తో పాటు ఈ విధంగా డ్రగ్స్ అమ్మడం కోసం వచ్చి ఉంటాడు. అందుకే రామ్ చాలా షాక్ అవుతూ ఉండగా తనకు డ్రగ్స్ అమ్మగా వచ్చినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా ఒక క్లబ్ దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ చాలా జూదాల్లో ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేస్తాడు. దాంతో దేవ్ ఆ డబ్బులన్నీ కూడా పోగొట్టుకుంటాడు. ఇదంతా చూస్తున్నటువంటి రామ్ ఆ దేవుని మాత్రం ఏమీ అనకుండా సైలెంట్ గా చూస్తూ ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. మరోపక్క శామ్ మరియు చంద్ర ఇద్దరు కూడా నిధి వాచ్ అక్కడ దొరికిందని చెప్పాడు కదా, ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఒక సీసీటీవీ కెమెరా ఉంటుంది. దాన్ని చూసినటువంటి శామ్ వెంటనే చంద్రాన్ని చూసి, ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని తీసుకురండి అని అంటూ ఉంటాడు. ఇక్కడే మళ్ళీ స్టోరీ గతానికి వెళ్తుంది. రామ్ విదేశాలకు వెళ్లి డబ్బులు సంపాదించడం కోసం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉండగా ఆ వ్యక్తి వెంటనే రామ్ ను చూసి,
నిన్ను మేము మా కంపెనీ ద్వారా విదేశాలకు తీసుకుని వెళ్ళి అక్కడ జాబ్ లో పెడతాం. అయితే దానికి బాగా డబ్బులు ఖర్చు అవుతుంది. మిగతా విషయాలు నువ్వు మా ఎంప్లాయీతో మాట్లాడు అని వెంటనే అక్కడికి సత్యాన్ని పిలవడంతో సత్యాన్ని చూసినటువంటి రామ్ ఒక్కసారిగా తనను ప్రేమించడం మొదలు పెడతాడు. ఆ సత్య రామ్ ను చూసి, నువ్వు కోరుకున్నట్లుగానే విదేశాలకు వెళ్లి డబ్బులు సంపాదించవచ్చు, కానీ త్వరగా నువ్వు మేము అడిగినటువంటి డబ్బుల్ని అరేంజ్ చేయాలి అంటూ ఉంటుంది. మరోపక్క ఇక్కడే మనకు పద్మ అనే ఒక మహిళను చూపించడం జరుగుతుంది. తను తన ఏరియాలో డైరీ ఫామ్ ను రన్ చేస్తూ క్యాబ్ సర్వీస్ ని కూడా బాగా రన్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పద్మ దగ్గరికి దేవ్ వస్తాడు. నిజానికి ఈ పద్మ దేవ్ కి ఆంటీ అయి ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పద్మ కూతురైనటువంటి మహా టెంపుల్ కి వెళుతూ ఉండడంతో పద్మ వెంటనే అక్కడ ఉన్నటువంటి దేవుని చూసి, నువ్వే మహాని టెంపుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళు అని చెప్పి దేవుని తనతో పాటు పంపిస్తాడు. ఆ సమయంలో పద్మ దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ వెంటనే పద్మను చూసి, మేడం మీకు తెలుసో లేదో దేవు మరియు మహా ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న పద్మ, ఇది చాలా సంతోషకరమైన విషయమే కదా, నేనే ఆ దేవుని చిన్నప్పటి నుంచి పెంచుతూ నా కూతుర్ని తనకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అంటూ ఉంటుంది. మరోపక్క రామ్ ను చూపించడం జరుగుతుంది. ఆ రామ్ చదువుకుంటూనే పద్మ దగ్గర క్యాబ్ ని నడుపుతూ వాళ్ళ అమ్మని ఒక రోజు పికప్ చేసుకుని తీసుకుని వెళుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ కూడా నా కొడుకు అందరిలాగా చెడిపోవడం లేదు, ఖాళీ సమయాన్ని కూడా బాగా ఉపయోగించుకుంటున్నాడు అని చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఒక రోజు రామ్ క్యాబ్ ని ఆ సత్య బుక్ చేసుకుంటుంది. సత్య రామ్ క్యాబ్ దగ్గరికి వచ్చి, నువ్వు క్యాబ్ నడుపుతున్నావా, నువ్వు క్యాబ్ నడుపుతూ ఇంత తక్కువ సమయంలో 50 లక్షల రూపాయలని ఎలా అరేంజ్ చేయగలవు అంటూ ఉంటుంది. దానికి ఆ రామ్ సమాధానం చెప్తూ, ఖచ్చితంగా నేను ఆ డబ్బుల్ని అరేంజ్ చేస్తానని అంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య బాగా పరిచయం ఏర్పడుతుంది. కొద్ది రోజుల తర్వాత ఇద్దరు కూడా ప్రేమించుకోవడం మొదలు పెడతారు. రామ్ ఈ సత్యాన్ని వాళ్ళ అమ్మకు కూడా పరిచయం చేపిస్తాడు. అలా వాళ్ళిద్దరు ప్రేమ కథ నడుస్తూ ఉండగా ఒకరోజు రామ్ సత్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ సత్యాన్ని కిస్ చేయబోతూ ఉంటాడు. దాంతో సత్య ఒక్కసారిగా చాలా షాక్ అయ్యి ఆ రామ్ ను కొట్టి వెంటనే రూమ్ లోకి వెళ్లి తలుపు క్లోజ్ చేసుకుంటుంది. రామ్ తనకి ఎన్నోసార్లు సారీ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ తను మాత్రం డోర్ ఓపెన్ చేయకుండా ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రమే సత్య మళ్ళీ రామ్ ని తన ఇంటికి పిలిచి, నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మాకు బాగా కావాల్సిన వాళ్ళే నాతో చాలా చెడుగా ప్రవర్తించారు, అప్పటి నుంచి నాకు ఇది ఒక రకమైన భయం స్టార్ట్ అయ్యింది, అందుకే నీతో ఆ విధంగా ప్రవర్తించాను, ఏమీ అనుకోవద్దు అని అంటూ ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. శామ్ మరియు చంద్ర వెంటనే అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయగా అక్కడ నిధిని ఎవరో వ్యాన్ లో ఎక్కించుకుని వెళ్ళినట్లుగా తెలుస్తుంది. దాంతో పోలీసులు వెంటనే ఆ వ్యాన్ డ్రైవర్ ని పట్టుకుని పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేయగా అతను వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని చూసి మాట్లాడుతూ, ఆ రోజు అక్కడ ఆ అమ్మాయి ఒక అబ్బాయితో ఉంది, ఆ అబ్బాయి ఆ అమ్మాయిని కిస్ చేయగా ఆ అమ్మాయి తనను కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది, అది చూసినటువంటి మాకు ఆ అమ్మాయిని ఏదో ఒకటి చేయాలనిపించింది, అందుకే మేము వెళ్ళి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళి తనతో అసభ్యంగా ప్రవర్తించబోయాం, అయితే ఆ సమయంలో ఆ అమ్మాయి మమ్మల్ని కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది, అంతకు మించి మాకేమీ తెలియదు అంటూ ఉంటారు. ఆ మాటలు విన్న పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని, ఒక మైనర్ బాలికతో ఈ విధంగా ప్రవర్తిస్తారా అంటూ చాలా తీవ్రంగా కొడుతూ ఉంటారు. విషయం తెలుసుకున్నటువంటి శామ్ వెంటనే నిధి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి నిధికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం నిధికి బాయ్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు అని చెప్తూ ఉంటుంది. ఆ మాట ఉన్నటువంటి శామ్ ఆశ్చర్యపోతూ అసలు బాయ్ ఫ్రెండ్ లేకపోతే తనతో పాటు ఉన్నటువంటి ఆ అబ్బాయి ఎవరై ఉంటారో అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే చంద్రం శామ్ దగ్గరికి వచ్చి నిధి బ్యాగ్ ను తనకిస్తాడు. శామ్ చాలా భయపడుతూ వెంటనే ఆ బ్యాగ్ ను ఓపెన్ చేసి చూడగా అందులో ఒక గిఫ్ట్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయగా అందులో బార్బరీ బుక్ ఉంటుంది. దాన్ని చూసినటువంటి శామ్ కి ఒక గతం గుర్తుకు వస్తుంది. నిజానికి ఆ బుక్ ని నిధి శామ్ కి గిఫ్ట్ ఇవ్వడం కోసం ఒక బుక్ స్టాల్ దగ్గరికి వెళ్లి ఆ బుక్ ని అడిగి ఉంటుంది, కానీ ఆ బుక్ స్టాల్ లో ఆ బుక్ ఉండి ఉండదు. దాంతో నిధి వెంటనే ఆ బుక్ స్టాల్ లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఒక విజిటింగ్ కార్డ్ ని తీసుకుని ఆ బుక్ వచ్చినప్పుడు మాకు చెప్పండి అని చెప్పి విజిటింగ్ కార్డ్ ని తీసుకుని వచ్చేసి ఉంటుంది. ఈ విషయం మొత్తం గుర్తు చేసుకున్నటువంటి శామ్ ఆ బుక్ స్టాల్ వ్యక్తిని కలిస్తే ఏమైనా తెలుస్తుందేమో అనుకుంటూ ఉంటాడు. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. దేవ్ దాస్ కు ఫోన్ చేసి ఒకసారి వచ్చి మా పద్మ ఆంటీతో మాట్లాడు అని చెప్పడంతో దాస్ వెంటనే తన గ్యాంగ్ తో పద్మ దగ్గరికి వెళ్లి, మీరు మీ ఏరియాలో మాకు డ్రగ్స్ అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని అంటూ ఉంటాడు. ఆ మాట విన్నటువంటి పద్మ మాత్రం, నేను నా ఏరియాలో తప్పు చెయ్యను, మరోసారి నాకు కనిపిస్తే నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. దాంతో దాస్ వెంటనే చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో పద్మ వెంటనే దేవిని చూసి, నువ్వు ఇలాంటి వాళ్ళతో తిరగొద్దు, వీళ్ళకి కొంచెం దూరంగా ఉండు అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో రామ్ కి ఆ సత్య ఫోన్ చేసి, ఇప్పుడు నువ్వు ఎంతో కొంత డబ్బులు అరేంజ్ చేయి, బాస్ నీ ఫైల్ ని ముందుకు ఫార్వర్డ్ చేస్తాడు, లేదంటే చాలా కష్టం అవుతుంది అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి రామ్ సరే అలాగే అరేంజ్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత రామ్ మరియు దేవ్ ఇద్దరు కలిసి ఉన్న సమయంలో దేవ్ వెంటనే రామ్ ను చూసి, దాస్ పద్మ ఆంటీని కలవడానికి వచ్చాడు, కానీ పద్మ ఆంటీ దాస్ ని అక్కడి నుంచి పంపించేసింది. దాంతో దాస్ చాలా కోపంగా నన్ను వెంటనే 30 lakhs ఇవ్వమని గొడవ చేస్తున్నాడు, ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి, ఏదైనా బ్యాంకులో అయినా దొంగతనం చెయ్యాలి అని అంటూ ఉంటాడు.
దానికి రామ్ మాత్రం అలాంటి పనులు వద్దు అని అంటూ ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్కి వస్తుంది. శామ్ వెంటనే సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉన్న సమయంలో అక్కడ నిధితో పాటు తనకు తెలిసినటువంటి ఒక అబ్బాయి అక్కడ కనిపిస్తాడు. దాంతో శామ్ వెంటనే ఆ అబ్బాయిని కలిసి మాట్లాడడం కోసం అతని ఇంటి దగ్గరికి బయలుదేరి వెళుతూ ఉంటాడు. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. రామ్ ఒక వ్యక్తిని తన కారులో తీసుకుని వెళుతూ ఉండగా ఆ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ప్రెజెంట్ నా దగ్గర 30 లక్షలు ఉన్నాయి అని మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వింటున్నటువంటి రామ్కి ఆ 30 లక్షల్ని మనం కొట్టేస్తే బాగుంటుంది, మనకి ఇప్పుడు చాలా డబ్బులు కావాలి కదా అని దొంగతనం చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు. స్టోరీ మళ్ళీ ప్రెజెంట్కి వస్తుంది. శామ్ వెంటనే సీసీటీవీలో చూసినటువంటి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా ఆ అబ్బాయి మాట్లాడుతూ నిజమే, ఆ రోజు నిధి నాతో పాటు ఏదో బుక్ కొనాలి అని చెప్తే తనని తీసుకుని వెళ్ళాను. బుక్ కొని దాని గిఫ్ట్ ప్యాకింగ్ చేసేటప్పటికి చాలా టైం అయింది. అదే సమయంలో వర్షం కూడా పడుతూ ఉండడంతో ఒక ప్లేస్ లో ఆగి ఉన్నాం. ఆ సమయంలో నేను తనని కిస్ చేయడంతో తను చాలా కోపంగా నన్ను కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. నేను కూడా అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతూ ఉన్న సమయంలో నిధి అక్కడ ఒక కారులో ఎక్కి వెళ్లిపోయింది. తన ఇంటికే వెళ్లిపోతుంది కదా అనుకుని నేను కూడా పెద్దగా పట్టించుకోకుండా ఇంటికి వచ్చేసాను అంటూ ఉంటాడు. శామ్ వెంటనే ఆ అబ్బాయిని చూసి నిధి వెళ్లిపోయినటువంటి ఆ కారు నెంబర్ ని నువ్వేమైనా చూసావా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ అబ్బాయి సమాధానం చెప్తూ లేదు, అప్పుడు వర్షం పడుతూ ఉండడంతో నేను హడావిడిలో కారు నెంబర్ ని చూడలేదు, కానీ ఆ కార్ బ్యాక్ సైడ్ మాత్రం ఒక బుల్ ఫోటో ఉంది అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ మళ్ళీ స్టోరీ గతానికి వెళ్తుంది. రామ్ మరియు దేవ్ ఇద్దరు కూడా ప్లాన్ చేసి రామ్ ఇంతకు ముందు ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళాడు కదా, ఆ ఇంటి దగ్గరికి వెళ్లి తనకు ఫోన్ చేసి నీ పిల్లలు ఇప్పుడు నా టార్గెట్ లో ఉన్నారు, వాళ్ళని చంపకుండా ఉండాలి అంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆ 30 లక్షలు మాకు ఇవ్వండి అని చెప్తూ ఉంటాడు. దాంతో తను వెంటనే చాలా భయపడిపోయి 30 లక్షల్ని కూడా బ్యాగ్ లో పెట్టి కిందకి వేసేయడంతో రామ్ మరియు దేవ్ ఇద్దరు కూడా డబ్బుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. శామ్ మరియు చంద్ర ఇద్దరు కూడా కారులో వెళుతూ ఉండగా వాళ్ళ కారు ముందర ఆ అబ్బాయి చెప్పినటువంటి బుల్ ఫోటో ఉన్నటువంటి ఒక కారు ఉంటుంది. దాంతో శామ్ వెంటనే ఆ కారు లోపలికి వెళ్లి చెక్ చేయగా అక్కడ ఎవ్వరూ కూడా ఉండరు. దాంతో ఆ శామ్ కొంచెం కంగారు పడుతూ ఉండగా చంద్ర వెంటనే శామ్ ని చూసి రోడ్డు మీద వెళ్తున్నటువంటి సేమ్ అదే సింబల్ ఉన్నటువంటి బుల్ ఫోటో ఉన్నటువంటి మరొక కారుని కూడా చూపిస్తూ ఈ సిటీలో ఎలాంటి బొమ్మలు ఉన్నటువంటి కార్లు చాలా ఉన్నాయి, ఈ విధంగా నిధిని వెతకడం చాలా కష్టం అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి శామ్ కూడా ఇప్పుడు నిధిని ఎలా వెతకాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. రామ్ వాళ్ళు కొట్టేసినటువంటి 30 లక్షల్లో నుంచి 15 లక్షలు దేవికి ఇచ్చి వీటిని తీసుకుని వెళ్లి 15 లక్షలు దాస్కి ఇచ్చేయి అని అంటూ ఉంటాడు. అయితే దేవ్ మాత్రం ఆ 15 లక్షలను డబుల్ చేయాలని మళ్ళీ క్లబ్ కి వెళ్లి ఆ డబ్బుల్ని కూడా పోగొట్టుకుంటాడు. అయితే రామ్ మాత్రం 15 లక్షల్ని తీసుకుని వెళ్లి తను ఇంతకు ముందు విదేశాలకు వెళ్లడం కోసం ఒక ఆఫీసర్ ని కలిశాడు కదా, అతని దగ్గరికి వెళ్లి 15 లక్షలు ఇచ్చి నేను విదేశానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చెయ్యండి అని చెప్తూ ఉంటాడు. వచ్చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ దాస్ వెంటనే దేవ్ దగ్గరికి వెళ్లి డబ్బులు ఇవ్వు అని అడగ్గా దేవ్ ఆ డబ్బులను కూడా పోగొట్టేసి ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి దాస్ చాలా కోపంగా దేవుని చూసి ఏంటి రాత్రి నీకు రామ్ నీకు 15 లక్షలు ఇచ్చాడంటే కదా, అప్పుడే వాటిని పోగొట్టేశావా, ఇక నాకు ఓపిక లేదు, నీకు కేవలం ఒక్కరోజు మాత్రమే టైం ఇస్తున్నాను, ఆ డబ్బులను నాకు తిరిగి ఇవ్వు, లేదంటే నీ గురించి మీ అత్తయ్య అయినటువంటి పద్మాకి చెప్పేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. అంత దేవ్ కూడా చాలా భయపడిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఈ విషయం పద్మాకి తెలిస్తే తన కూతురు మహానిచ్చి తనకి పెళ్లి చేయరు అని తను చాలా భయపడిపోతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి దేవు దగ్గరికి రామ్ ఒక బాక్స్ ని తీసుకుని వస్తాడు. ఆ బాక్స్ లో నిజానికి ఒక కుక్క పిల్ల ఉంటుంది. ఆ కుక్కను చూపిస్తున్నటువంటి రామ్ వెంటనే దేవుని చూసి ఈ కుక్క మినిస్టర్ కుక్క, ఈ కుక్క లేనిదే మినిస్టర్ కూతురు భోజనం చెయ్యదు, నేను మినిస్టర్ ని 50 లక్షలు ఇస్తే ఈ కుక్క పిల్లని ఇస్తానని చెప్పాను, సో రేపు ఆ డబ్బులు వచ్చిన తర్వాత నువ్వు వెంటనే డబ్బులు తీసుకుని వెళ్ళి ఆ దాస్కి ఇచ్చే అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి ఒక డెడ్ బాడీని శ్మశానం దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి డబ్బులు ఇచ్చి గన్ను చూపించి బెదిరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ శవాన్ని నువ్వు కాల్ చెయ్యాలి అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క రామ్ ఆ మినిస్టర్ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఒక ప్లేస్ దగ్గరికి రాగా మినిస్టర్ ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసి ఉంటాడు. దాంతో పోలీసులు కూడా వెంటనే ఆ ప్లేస్ కి వెళ్లి మినిస్టర్ కొడుకు డబ్బులు ఇవ్వడానికి కోసం రామ్ వైపుకి వెళుతూ ఉండగా ఆ సమయంలో పోలీసులు అక్కడికి వెళ్లి మినిస్టర్ కుక్క పిల్లని తీసుకుని వెళ్లిపోతారు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ రామ్ కి అసలు ఎటువంటి డబ్బులు దొరకకుండా అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడి వెళ్లిపోతాడు. మరో పక్క శ్మశానంలోకి మాస్క్ పెట్టుకు వచ్చినటువంటి వ్యక్తి వెంటనే అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఈ శవాన్ని వెంటనే కాల్ చేయని అంటూ ఉంటాడు. దాంతో అతని దగ్గర గన్ను ఉండడంతో అక్కడ ఉన్న వ్యక్తి కూడా వెంటనే ఆ డెడ్ బాడీని కాల్చడం కోసం వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కరెంట్ పోతుంది. దాంతో ఆ వ్యక్తి వెంటనే తనకు తెలిసినటువంటి ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి డెడ్ బాడీని తీసుకువచ్చి గన్ను చూపించి వెంటనే ఆ డెడ్ బాడీని కాల్చమని చెప్తున్నాడు అని అంటూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న వ్యక్తి వెంటనే శామ్ వాళ్ళ మనవరాలు మిస్ అయిందన్న విషయం తనకు తెలిసి ఉండడంతో తను వెంటనే శామ్ కి ఫోన్ చేసి మీరు వెంటనే శ్మశానం దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఎవరో ఒక వ్యక్తి డెడ్ బాడీని తీసుకొచ్చి కాల్చమని చెప్తున్నాడంట,
అని చెప్పడంతో శామ్ వెంటనే వేగంగా శ్మశానం దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో కరెంట్ రావడంతో మాస్క్ వేసుకున్న వ్యక్తి వెంటనే అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని చూసి వెంటనే ఆ డెడ్ బాడీని కాల్ చేయనంటూ ఉండడంతో భయంతో ఆ వ్యక్తి వెంటనే అక్కడికి శామ్ రాకముందే ఆ డెడ్ బాడీని కాల్ చేస్తాడు. దాంతో ఆ తర్వాత అక్కడికి చేరుకున్నటువంటి శామ్ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క పద్మ బర్త్డే పార్టీ జరుగుతూ ఉండగా అక్కడ అందరూ కూడా డాన్స్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి దాస్ గ్యాంగ్ వచ్చి దేవుని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళగా దాస్ ఆ దేవుని చూసి నువ్వు నాకు డబ్బులు తిరిగి ఇవ్వలేదు, అలాగే నేను చెప్పినటువంటి పని కూడా చేయలేదు, ఇక నిన్ను ఇప్పుడు చంపితేనే నా పగ తీరుతుంది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో దాస్ దగ్గరికి తన మనసు వచ్చి మన 10 కేజీల డ్రగ్స్ ని సిఐ పట్టుకున్నాడు, కానీ తన మీడియా ముందు మాత్రం 1 కేజీ దొరికినట్టుగా చెప్తున్నాడు అని అంటూ ఉండడంతో దానికి ఆ దాస్ సమాధానం చెప్తూ అంటే ఆ 9 కేజీల డ్రగ్స్ ని కూడా తన దగ్గరే పెట్టుకున్నట్లుగా ఉన్నాడు, దాని విలువ చాలా కోట్లలో ఉంటుంది అని బాధపడుతూ ఉండగా అక్కడే ఉన్నటువంటి దేవ్ వెంటనే దాసుని చూసి నాకు కొంచెం సమయం ఇవ్వు, నీ డ్రగ్స్ నేనే తీసుకుని వస్తాను అని చెప్పడంతో దాస్ వెంటనే దేవ్కి టైం ఇస్తాడు. మరోపక్క ఆ తర్వాత రోజు మార్నింగ్ రామ్ దగ్గరికి సత్య వచ్చి నీ డాక్యుమెంట్స్ రెడీ అయ్యాయి, మరో 20 లక్షలు ఇస్తే నువ్వు విదేశాలకి వెళ్ళవచ్చు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి రామ్ ఇప్పుడు ఆ డబ్బుల్ని ఎక్కడి నుంచి తీసుకుని రావాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కట్టిస్తే మరో పక్క శ్యామ్ మరియు చంద్ర ఇద్దరు కూడా నిధిని ఎవరు చంపారో తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటారు. అప్పుడు చంద్ర వెంటనే శ్యామ్ని చూసి ఆ బుల్ స్టిక్కర్స్ ఉన్నటువంటి కార్లన్నీ కూడా పద్మకి సంబంధించినవి, నేను వెంటనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వస్తాను అని ఆ తర్వాత రోజు పద్మ వాళ్ళ ఇంటి దగ్గరికి పని మనిషిలాగా వెళ్ళి నిధి మిస్ అయిన రోజు రాత్రి అక్కడ పద్మ కారు ఏదైతే బయట ఉందో ఆ కారు కోసం రిజిస్టర్ లో వెతుకుతూ ఉంటాడు. రిజిస్టర్ లో అక్కడ ఆ కారు కనిపిస్తుంది. ఆ కారులో రామ్ మరియు దేవ్ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి చంద్ర వెంటనే వెళ్లి శ్యామ్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. శ్యామ్ వెంటనే చంద్రాన్ని చూసి ఎలాగైనా ఆ రోజు శ్మశానం దగ్గరికి నా మనవరాలు డెడ్ బాడీని ఎవరు తీసుకుని వెళ్లారో మనం కనుక్కోవాలి అంటూ ఉంటాడు. ఆ తర్వాత వెంటనే శ్యామ్ ఆ రామ్ వాళ్ళ మదర్ కి దగ్గర అవ్వడం మొదలు పెడతాడు. శ్యామ్ రామ్ వాళ్ళ మదర్ తో మాట్లాడుతూ మీ అబ్బాయి తప్పుడు పని చేస్తున్నట్లుగా ఉన్నాడు అని చెప్తూ ఉండగా ఆ మాటలు విన్నటువంటి రామ్ మదర్ మాత్రం దానికి ఒప్పుకోకుండా ఉంటుంది. దాంతో శ్యామ్ వెంటనే రామ్ మదర్ ని చూసి అయితే ఒక పని చేయండి, మీరు రామ్ మీద ఒక కన్నేసి ఉంచండి, మీకు కొంచెం అనుమానం వచ్చినా నేను చెప్పిందే నిజం అని చెప్పడంతో దానికి ఆ రామ్ వాళ్ళ మదర్ కూడా ఒప్పుకుంటుంది. మరోపక్క రామ్ మరియు దేవ్ సీఏని ఫాలో అవుతూ సీఏ దగ్గర నుంచి ఆ డ్రగ్స్ ని కొట్టేయడం కోసం సీఏ కార్ కి ఒక ట్రాకర్ ని పెట్టి వెళ్లిపోతారు. ఈ ప్లాన్ లో దేవ్ రామ్ ను కూడా ఒప్పిస్తాడు. ఇంటికి వచ్చినటువంటి రామ్ ఆ డ్రగ్స్ ని ఎలా కొట్టేయాలో ఆ దేవ్ దగ్గర చెప్తూ ఉంటాడు. ఇది మొత్తం రామ్ మదర్ విని వెంటనే నిధి ఫోటోని ప్రింట్ చేస్తున్నటువంటి పేపర్ ని చూపిస్తూ నిజం చెప్పు, నువ్వేం తప్పు చేస్తున్నావో నిజం చెప్పు అని అంటూ ఉంటుంది. ఇక్కడ రామ్ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఎప్పుడైతే రామ్ మినిస్టర్ దగ్గర నుంచి కుక్కను కొట్టేసి ఆ దేవ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడో అప్పుడు దేవ్ ఇంట్లో ఒక అమ్మాయి వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. అది మరెవరిదో కాదు, మన నిధి అయి ఉంటుంది. దేవ్ వెంటనే రామ్ను చూసి ఈ అమ్మాయి ఎవరో బాగా డబ్బులు ఉన్నటువంటి ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి లాగా ఉంది, అందుకే ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాను, ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేద్దామని అంటూ ఉంటాడు. రామ్ మాత్రం ఆ దేవుని చూసి వద్దు, ఇలాంటి పనులు వద్దు, నా దగ్గర మినిస్టర్ కుక్క ఉంది కదా, దీన్ని అడ్డం పెట్టుకుని మనం డబ్బులు సంపాదిద్దామని అంటూ ఉంటాడు. అయితే దేవ్ మాత్రం రామ్ తన మాటల్ని అసలు వినడు అని తాగే మందులో మత్తు పదార్థాన్ని కలిపేసి ఉండడంతో రామ్ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. ఆ తర్వాత దేవ్ వెంటనే నిధిని చూడడం కోసం తనని బంధించి ఉన్నటువంటి రూమ్ లోకి వెళ్ళగా అప్పుడు నిధి వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తాగిన మత్తులో ఉన్నటువంటి దేవ్ అక్కడికి వెళ్లి నిధి మీద అత్యాచారం చేస్తాడు. నిధి చాలా కోపంగా అక్కడ ఉన్నటువంటి కత్తి తీసుకుని ఆ దేవుని పడవడంతో దేవ్ కూడా చాలా కోపంగా ఆ కత్తి తీసుకుని నిధిని పడవడంతో నిధి అక్కడికక్కడే చనిపోతుంది. కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చినటువంటి రామ్ వెంటనే ఆ రూమ్ లోకి వెళ్ళగా అక్కడ నిధి చనిపోయి ఉంటుంది. దేవ్ పరిగెట్టుకుంటూ వచ్చి ఆ రామ్ కాళ్ళ మీద పడి ప్లీజ్ రామ్, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు, ఈ ఒక్కసారికి నన్ను కాపాడు, ఎలాగైనా ఈ డెడ్ బాడీని ఇక్కడి నుంచి మాయం చెయ్యాలి అని అంటూ ఉంటాడు. దాంతో రామ్ కూడా చేసేది ఏమీ లేదు, ఎలాగైనా తన ఫ్రెండ్ని కాపాడుకోవాలి అని ఆ రాత్రి సమయంలో నిధి డెడ్ బాడీని శ్మశానం దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతారు. అలా జరిగిందంతా రామ్ తన మదర్కి చెప్తూ ఆ తర్వాత మళ్ళీ నన్ను దేవ్ పిలిచాడు, ఈసారి సిఐ ఇంట్లో ఉన్నటువంటి డ్రగ్స్ ని దొంగతనం చేయడం కోసం నన్ను పిలిచాడు, దానికి నేను ఒప్పుకోలేదు, అప్పుడే నాకు దేవ్ ఒక వీడియోని పంపించాడు అని చెప్తాడు. నిజానికి ఆ వీడియోలో ఆ రోజు నిధి డెడ్ బాడీని మాయం చేయడం కోసం దేవ్ కి రామ్ హెల్ప్ చేశాడు కదా, రామ్ అలా హెల్ప్ చేస్తూ ఉండగా దేవ్ దాన్ని వీడియో తీసి ఆ వీడియోని రామ్ కి పంపించి నువ్వు ఎలాగైనా సరే సిఐ దగ్గర ఉన్నటువంటి ఆ డ్రగ్స్ నా దగ్గరకు వచ్చేలాగా చేయాలి, లేదంటే ఈ వీడియో బయటకు వెళ్తుంది అని బ్లాక్ మెయిల్ చేస్తాడు. దాంతో చేసేది ఏమీ లేక రామ్ మళ్ళీ దేవ్ కి హెల్ప్ చేయడం కోసం రెడీ అవుతాడు. అలా జరిగిందంతా కూడా రామ్ వాళ్ళ మదర్ దగ్గర చెప్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి రామ్ మదర్ చాలా బాధపడుతూ వెంటనే రామ్ శ్యామ్ మనవరాల్ని మాయం చేసినటువంటి వీడియోని తీసుకుని వెళ్లి శ్యామ్ కు చూపిస్తుంది. దాంతో శ్యామ్ చాలా బాధపడుతూ నా మనవరాలను చంపినటువంటి ఆ దేవ్ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు.
ఉంటాడు. మరో పక్క రామ్ చాలా తెలివిగా సిఐ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ డ్రగ్స్ ని దొంగతనం చేసి అదే విధంగా సిఐ పోలీసులు దొరికిపోయేలాగా చేస్తాడు. ఆ వెంటనే దొంగలించిన డ్రగ్స్ ని తీసుకుని వెళ్లి దాస్ కి ఇవ్వడంతో దాస్ తన డ్రగ్స్ తనకు దొరికాయి అని వీళ్ళకి కొంత డబ్బులు ఇస్తారు. అంటే రాముకు కావాల్సిన డబ్బులు ఆ విధంగా సమకూరుతాయి. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ చెరువులో ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. ఆ డెడ్ బాడీ మరెవరిదో కాదు, దేవుదే అయి ఉంటుంది. దేవ్ చనిపోయాడు అని తెలుసుకున్నటువంటి రామ్ చాలా షాక్ అవుతూ ఉంటాడు. మరో పక్క దేవ్ డెడ్ బాడీ దగ్గరికి పద్మ వచ్చి దేవుని ఎవడ చంపాడో వాడు బ్రతికి ఉండకూడదు, ఎవడ చంపాడో వెతికి వెంటనే వాడిని కూడా చంపేయండి అని అంటూ ఉంటుంది. మరో పక్క రామ్ ని దేవ్ మనసులో తీసుకుని వెళ్లి దేవుని ఇతనే చంపి ఉంటాడు అని తనను కొడుతూ ఉంటారు. కొంతసేపటి తర్వాత రామ్ దగ్గరికి కానిస్టేబుల్ చంద్ర వచ్చి నిధిని దేవు చంపలేదు, నిధిని నువ్వే చంపింది, నువ్వే నిధిని చంపిన విషయం శ్యామ్కి కూడా తెలిసిపోయింది అని అంటూ ఉంటాడు. ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇక్కడ మనకు ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. నిజానికి ఆ రోజు రాత్రి నిధిని దేవ్ ఏమీ చేసి ఉండడు. ఈ రామే తన మీద అత్యాచారం చేసి చంపేసి ఉంటాడు. ఈ విషయం కానిస్టేబుల్ చంద్రకి ఎలా తెలిసి ఉంటుంది అంటే ఈ రామ్ నిధి డెడ్ బాడీని శ్మశానానికి తీసుకుని వెళ్లే సమయంలో దేవ్ వీడియో రికార్డ్ చేసి ఉంటాడు కదా. ఆ వీడియోలో ఎక్కడైతే నిధి కత్తితో పొడిచింది అని చెప్తూ ఉన్నారు కదా, సరిగ్గా ఆ ప్లేస్ లో రామ్ బాడీలో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అందుకే కానిస్టేబుల్ చంద్ర రామ్ ను చూసి నిధిని చంపింది దేవు కాదు, నువ్వే చంపావు అని అంటూ ఉంటాడు. ఇక్కడ రివీల్ అయ్యే మరొక ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి దేవుని చంపింది కూడా రామే అయి ఉంటాడు. ఎందుకంటే తన విషయాలు ఎక్కడ బయటపడతాయని, తనకు అన్ని చోట్ల కూడా అడ్డు వస్తున్నాడు అని తనను కూడా చంపేసి ఉంటాడు. ఇలా తన గురించి నిజం మొత్తం పోలీసులకు తెలిసిపోవడంతో రామ్ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. మరోపక్క శ్యామ్ తన దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉన్నటువంటి సత్య దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే సత్య చిన్నతనంలో తన మీద ఒక అత్యాచారం జరిగింది కదా, ఆ సంఘటన నుంచి బయటపడడం కోసం శ్యామ్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటుంది. శ్యామ్ సత్య దగ్గరికి వెళ్లి తనకు ఒక గిఫ్ట్ ఇచ్చి ఈ గిఫ్ట్ ని రాక్షసుడు వచ్చినప్పుడు మాత్రమే ఈ గిఫ్ట్ ని ఓపెన్ చేయాలని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రామ్ అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి శ్యామ్ ను చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. శ్యామ్ మాత్రం ఆ రామ్ ను చూసి నేను జరిగిందంతా కూడా సత్యకి చెప్పేశాను అని చెప్పి ఒక అబద్ధం చెప్పి శ్యామ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ రోజు రాత్రి రామ్ చాలా బాధపడుతూ అక్కడున్నటువంటి తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి సత్యాన్ని చూసి ఆ రోజు రాత్రి నేను నిధితో పొరపాటున అలా ప్రవర్తించాల్సి వచ్చింది అని చెప్తూ ఉంటాడు. ఇది మొత్తం విన్నటువంటి సత్య తన చిన్నతనంలో జరిగినటువంటి సంఘటనని గుర్తు చేసుకుని ఆ శ్యామ్ ఇచ్చినటువంటి బాక్స్ ను ఓపెన్ చేయగా అందులో ఒక గన్ను ఉంటుంది. సత్య వెంటనే ఆ గన్ను తీసుకుని తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి రామ్ ని కూడా షూట్ చేసి చంపేస్తుంది. ఎందుకంటే ఇక్కడ శ్యామ్ సత్యాన్ని కూడా మ్యానిపులేట్ చేసి సత్య చేతనే ఆ రామ్ ని చంపించి ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పద్మ తన గ్యాంగ్ తో అక్కడికి రాగా అక్కడే ఉన్నటువంటి శ్యామ్ వెంటనే పద్మాని చూసి పద్మ అల్లుడైనటువంటి దేవుని చంపింది ఎవరో, జరిగిందంతా కూడా నిజం చెప్తాడు. అది మొత్తం తెలుసుకున్నటువంటి పద్మ వెంటనే తన గ్యాంగ్ ని చూసి వీడిని ఈ అమ్మాయి చంపింది కదా, వీడిని చంపిన కేసులో ఈ అమ్మాయి పేరు మాత్రం బయటికి రావద్దు అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత శ్యామ్ ని చూసినటువంటి చంద్ర అయినా ఎందుకు రామ్ ని సత్య చేత చంపించావు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ శ్యామ్ సమాధానం చెప్తూ ఎందుకంటే సత్యకి చిన్న వయసులోనే తన మీద ఎవరు అత్యాచారం చేశారు, అప్పటి నుంచి తను చాలా భయపడిపోతుంది. ఇప్పుడు ఆ సత్య రాముని చంపడం వల్ల తన మీద ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళని చంపినట్టుగా తను ఫీల్ అయ్యి తన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత శ్యామ్ వెంటనే చంద్రాని ఒక హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఇక్కడే మరొక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇప్పటి వరకు చనిపోయింది అనుకున్నటువంటి నిధి చనిపోయి ఉండదు, తను హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటుంది. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. ఎప్పుడైతే రామ్ నిధి డెడ్ బాడీని శ్మశానం దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ ఒక వ్యక్తిని భయపెట్టి కాల్చమని చెప్పాడో ఆ సమయంలో కరెంటు పోయింది కదా, ఆ కరెంటు పోయిన సమయంలో ఆ వ్యక్తికి అక్కడ నిధి బ్రతికి ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే నిధి ఫేస్ ని కరెక్ట్ గా చూసినటువంటి ఆ వ్యక్తి ఈ అమ్మాయి నాకు ఒకసారి సహాయం చేసింది అన్న విషయాన్ని గుర్తు చేసుకుని వెంటనే నిధిని దాచిపెట్టేసి కేవలం నిధి బట్టలను మాత్రమే కాల్ చేసి ఉంటాడు. ఆ విధంగా ఆ వ్యక్తి నిధిని కాపాడి ఉంటాడు. ఇక్కడే స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. హాస్పిటల్లో నిధికి ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్ శ్యామ్ ను చూసి నిధి ఇంకా కోమాలోనే ఉంది, తను ఎప్పుడు స్పృహలోకి వస్తుందో చెప్పలేను అని అంటూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు హాస్పిటల్లో ఉన్నటువంటి నిధి స్పృహలోకి వస్తుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. శివ ముగ్గురు వ్యక్తుల మీద పగకట్టి మర్మాంగాన్ని కోసి ఎందుకు చంపాడు, అయినప్పటికీ జడ్జి ఎందుకు శివాని వదిలిపెట్టడం జరిగింది, శివాని ఎంతగానో ప్రేమించే తన చెల్లి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో బాలా డైరెక్షన్ లో వచ్చినటువంటి వనాన్ గాన్ మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.